యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? సూపర్ బగ్స్ అంటే ఏంటి? అసలు ఇవి ఎందుకు వస్తున్నాయి? దిస్ ఇస్ డాక్టర్ సుష్మా పేరూరి, కొలోరెక్టల్ సర్జన్. సో జనరల్‌గా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే మనం ఇన్ఫెక్షన్స్‌కి వాడే మందులకి బాక్టీరియా కానీ, వైరస్ కానీ ఆ మందులు పనిచేయకుండా పోవడం. సో ఇవి ఎందుకొస్తున్నాయి అంటే, మనం అవసరం లేనప్పుడల్లా యాంటీబయాటిక్స్ వేసుకోవడం, లేదంటే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన డోస్ సరిగ్గా వాడకుండా ముందే ఆపేయడం. చిన్న చిన్న కంప్లెయింట్స్‌కి కూడా ఈ యాంటీబయాటిక్స్ కొనుక్కొని వాడటం వల్ల ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది చాలా కామన్. సో సూపర్ బగ్స్ అంటే ఏంటంటే, ఏవైతే మన ట్రెడిషనల్ యాంటీబయాటిక్స్ పనిచేయకుండా వాటికి రెసిస్టెంట్ అయిపోతాయో వాటిని సూపర్ బగ్స్ అంటారు. ఎందుకు ఈ సూపర్ బగ్స్ వస్తున్నాయి? జనరల్‌గా మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మన ఇమ్యూనిటీ అది తగ్గించడానికి ట్రై చేస్తుంది. ఈలోపే మనం మెడికేషన్స్ కొనుక్కొని యాంటీబయాటిక్స్ అవి ఇష్టం వచ్చినట్టు వేసుకోవడం వల్ల ఇప్పుడు ఫీవర్, కఫ్ ఏదైనా సింప్టమ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఒక 1 ఆర్ 2 డేస్ వెయిట్ చేయండి. మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీనే ఆ ఇన్ఫెక్షన్‌కి అగెయిన్స్ట్‌గా ఫైట్ చేసి మాక్సిమం ఆ డిసీజ్‌ని తగ్గించేస్తది. ఇన్ కేస్ తగ్గట్లేదు అంటే అప్పుడు డాక్టర్‌ని కన్సల్ట్ చేసి ఒక ప్రాపర్ డయాగ్నోసిస్ చేసిన తర్వాత ప్రిస్క్రైబ్ డ్యూరేషన్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అవి అవసరమైతే ఇస్తారు. అలా వాడండి తప్ప ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వెళ్ళి ఫార్మసీస్‌లో కొనుక్కొని ఇష్టం వచ్చినట్టు వాడితే మనకి ప్రాబ్లమ్ చాలా ఎక్కువయ్యి మనం కాదు అంటే ఇమ్యూనిటీ బాగున్న పీపుల్ కాకుండా బాగా ఎల్డర్లీ పీపుల్ పెద్దవాళ్ళు లేదంటే బాగా చిన్న పిల్లలు ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు ఇలాంటి సూపర్ బగ్స్ బారిన పడి చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసి చాలా డెత్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. అంత సివియర్ అవుతుంది ఈ కండిషన్.